ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మరి శారోన్ సంఘస్థులందరికీ ఆరాధన చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. ఈరోజు ప్రత్యేకంగా మరి దేవదాసుడు అన్నగారు కూడా మన ఇంట్లో కూడా మనకెంతో క్షేమకరమ ఆశీర్వాదకరము. అన్నగారు కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. ఈ విధంగా శారోన్ సంఘస్థులందరూ కూడా మరొకసారి నా వందనాలు చెప్పుకుంటున్నాను. సమయంలో మరి ప్రభువు కనపరచబడాలి కదా, మన ప్రభువు కనపరచబడాలి. ఈ సమయంలో మరి దేవుడు మన పట్ల చేసినటువంటి మేలు ఎంతో గొప్పవి. గత వారంలో ఉన్నవారు ఈ వారంలో లేరు. ఎంతోమంది ఈ యొక్క లోకయాత్ర ముగించుకొని వెళ్ళి ఉంటున్నారు. అయితే దేవుడు ఈ దినాన్ని మనకిచ్చారు, ఈ తరుణాన్ని మనకిచ్చారు. ఉన్నామంటే ఆయన కృపని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంతవరకు మరి చక్కటి మరి ఆరాధన కీర్తన ద్వారా దేవుడికి కీర్తించగలిగినాము. ఏ పాటలు పాడినా ఏం చేసినా కూడా ఆయన ప్రేమ ఉంది. కనుక సమయం మనకు లేదు కాబట్టి ఇంకా ఇద్దరు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. ఆరాధనకు సహాయకరంగా మనకు తెలిసినటువంటి మాటలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుకున్నామండి. మనకు తెలిసినటువంటి భాగం ఇది. 1వ వచనము చదువుకున్నాము. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. ప్రేమ వీరు ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. గత వారంతో కూడా కాపాడి నాయన మరి యొక్క దినాన్ని నాయన పరిశుద్ధ దినంలో మీరు మమ్మల్ని నడిపించిన స్తోత్రాలు. శారోన్ సమయాన్ని బట్టి స్తోత్రాలు. నాయన మరి నీ బిడ్డను బట్టి స్తుతిస్తున్నాను. ఇంతవరకు నువ్వు ఇచ్చిన స్వరాల ద్వారా నిన్ను కీర్తించగలుగుతుంది తండ్రి. ఆరాధనకు సహాయకరంగా కూడా తండ్రి నీ మాటలు మాట్లాడబోతుండగా నాయన మరి నీ పక్షాన్ని నిలబడి నేను అనుకున్న యోగ్యుని విద్యా జ్ఞానం లేని వాని ప్రభావం మరుగుపరచండి. మీ యొక్క ప్రేమను వెల్లడిపరుస్తూ ఉంటుండగా అయినా మరి మీ యొక్క ప్రేమను మా పట్ల నువ్వు చేసిన త్యాగాన్ని కూడా తిరిగి ఆ ప్రకారంగా ఆరాధించుటకు మీరు నడిపించమని గడుపు ఈ సమయం మీకు మనకరంగా మాకు ఆశీర్వాదకరంగా ఉండలాగా చేయమని యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఇలా ఇక్కడ అపోస్తులైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తున్నటువంటి మాటలు. మునుపు ఎఫెసీ సంఘస్థులు ఏమైనాడంట? చీకటి. చీకటి అంటే దేనికి సూచన? పాపానికి సూచన కదా. చీకటిలో వెళ్ళేవాడు ఎక్కడ వెళ్తాడో తెలియదు కదా. కాబట్టి సమయంలో మరి వారికి రాస్తూ ఈ మాట అంటున్నాడు, ఎఫెసీ సంఘస్థులారా, ఒకప్పుడు మీరు చీకటిలో ఉంటుంది, అంధకారంలో ఉంటుంది, పాపములో ఉంటుంది. అయితే మరి ఆ యొక్క పాపములో నుంచి ఏం చేశారు ప్రభు అని చెప్తుంటున్నారు కదా. మీ పాపం చేత మీరు ఎట్లా ఉన్నారంట? చనిపోయిన వారుగా ఉన్నారు. ఇలాంటి మిమ్మల్ని క్రీస్తు ఆయనతో కూడా మిమ్మల్ని బతికించాలని. కాబట్టి ఈ మాటలు వారికే కాదు, కానీ ఎందుకు ఈ గ్రంథంలో రాయబడ్డాయంటే యుగాంతమందు మనకు కూడా బుద్ధి కలిగేది. ఒకప్పుడు మన జీవితాల్లో మనం ఎట్లా ఉంటుంది, మన జీవితంలో ఎలా ఉంటుంది, మన మాట తీరు ఎలా ఉండేది, మన ప్రవర్తన ఎలా ఉండేది, మన నడవడికి ఎలా ఉండేది, ఒకప్పుడు మన స్నేహం ఎవరితో ఉండేది, ఒకప్పుడు ఇవన్నీ నేర్చుకుంటే ఎలా ఉన్నామో నన్ను ఒక్కొక్కరిని పరీక్షించుకుంటే తెలిసిపోతుంది. నా వరకు నేను భయంకరమైన వ్యక్తిని, నాకు లేని అలవాట్లు లేవు. పౌలు అంటాడు కదా, పాపంలో నేను ప్రధానుని అంటాడు. నేను చేయని పాపం అంటూ లేదు. అయితే పిల్లరా, అలాంటి పాపనైనా నేను పాపంలో చీకట్లో అంధకారంలో నా బ్రతుకు బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం. మరి ఎంతోమంది గుంటకల్లో కూడా విద్యావంతులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు, రకరకాలుగా ఆయా రీతులుగా ఉన్నవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. లేదని లేదు. ఎక్కడో దగ్గర బతుకుతున్న తాగుడు మత్తు పదార్థాలకు బానిసమైపోయి అన్నీ ఇంక చేయని అలవాట్లు అంటూ లేదు. సెంట్రల్ జైలు వరకు వెళ్ళి వచ్చానంటే ఇంకా బ్రతుకు ఎలా ఉంటుందో అర్థం చేసుకొని అలాగా ఉన్న సమయంలో దేవుడు ఎందుకో నన్ను ప్రేమించారు.
అంతమంది ఉండగా నన్ను ప్రేమించి అన్నగారు ఇప్పుడు మన మధ్యలోకి వచ్చారు కదా దేవాని గారు, వారు పత్రికలు పంచుకుంటూ వచ్చి చెప్పినప్పుడు మేము కూడా క్రిస్టియన్స్, కానీ ఏ క్రిస్టియన్స్ అంటే రోమన్ క్యాథలిక్, మేరీ మాతను ఆరాధించేవారు. మేరీ మాత దారినే పరలోక రాజ్యం అనుకుంటున్నారు. ఇలాంటి నన్ను మరి ఈ విధంగా వాళ్ళు వచ్చి దర్శించడము, దేవుని వాక్యం చెప్పడము, వాదించినాను. మేరీ మాతలు యేసు వాక్యం నుంచి వచ్చినారు. నా బుక్ అది ఉంటుండేది మనసుకు వాకులని. ఈ బుక్ చదవండి, మేరీ మాత గురించి మీకు తెలుస్తుంది నాన్న బుక్ చెప్తే తీసుకున్నారు. ఆయన మాకు నూతన బంధనం చెప్తాను కూడా. అయితే వాళ్ళు వెంటాడారు, నాకు ప్రార్థన చేశారు, దేవుని ప్రేమ ఏంటో చూపించారు. మొట్టమొదటిసారి మందికి వెళ్ళారు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను చెప్పారు. నా జీవితంలో ఒకప్పుడు నేను కూడా పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వాడిగా ఉన్నాను. ఒకప్పుడు మన జీవితం కూడా ఇలాగనే ఉండేది. పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడి ఉన్న నన్ను ప్రభువే కూడా కనికరించకపోతే ఈ పాటికి నేను ఎప్పుడో నాకున్న అలవాట్లను బట్టి నేను మరణించవలసిన వాడిని, నా క్రియలను బట్టి. అయితే ఇప్పుడు దేవుడు ప్రేమించారు. నా కొరకు ఆయన చనిపోయినారు. నా కొరకు తన రక్తాన్ని కార్చాలి, సత్యాన్ని గ్రహించగలిగినారు. నా పాప భారాన్ని ఆయన పైన వేసుకున్నారని సత్యాన్ని నేను వింటు వల్ల తెలుసుకోగలిగినాను. కాబట్టి నా జీవితంలో మనందరూ కూడా ఒకప్పుడు ఏమైందంటే ఇలాంటి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారంగా ఉంటుంది. అదేవిధంగా రోమాపత్రిక 3:11 ప్రకారంగా నీతి లేని వారంగా ఉన్నాము. మరి 3:12 ప్రకారంగా మళ్ళా త్రోవ తప్పిన వారుగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ మనకి ఇష్టమైనటువంటి త్రోవను ఎన్నుకొని ఇష్టానుసారంగా తిరిగిన వారుగా ఉన్నాము. యెషయా గ్రంథం 1:6 ప్రకారంగా అరికాలు మొదలుకొని నడినేతి వరకు ఎలా ఉన్నామంట? స్వస్థత లేని వారుగా ఉన్నాను. కొంచెమైన కదా, కొంచెమైన అంటే ఇంకా గ్యాప్ లేదు. ఎక్కడ చూసినా ఏదో ఒక బాధ, పచ్చి పుండ్లు, అవి ఐరన్తో మెత్తం చేయబడలేదు. చదవండి ఆ మాట తీసుకుంటే యెషయా గ్రంథము 1:6 చూసారా? అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినను గాయములను, దెబ్బలను, పచ్చి పుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. కాబట్టి ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, గాయాలు ఉండే వాళ్ళని చూసినారా మీరు ఎప్పుడైనా? నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు బళ్ళారి హాస్పిటల్ వచ్చినప్పుడు ఇది స్ట్రెంత్ చేశారు కదా, అక్కడ ఉన్నప్పుడు రెండో తూరు హాస్పిటల్కి పోయినప్పుడు ఒక ఆయన తీసుకొచ్చారు. పెద్ద ఆయన, వయసు అయిపోయిన ఆయన వస్తాను తీసుకొని వస్తానంటే దుర్గంధం వాసన వస్తుంది ఆయన చోటు నుంచి. లోపలికి తెచ్చారు. డాక్టర్ ఈయన బతుకుడగా తీసుకొని వెళ్ళండి అన్నారు. అయినా కూడా ఏదో ఒక ఛాన్స్, కొడుకులు ఉన్నారు పాపం, బాధపడుతున్నారు. ఎట్లా ఇదొక రాత్రి ఇక్కడ పెడతారు చూడండి అట్లా అంటే తీసుకొని పోయినారు. ఎట్లా బెడ్లో అడ్మిట్ చేసినారు. మేము ఉండే బెడ్కి లాస్ట్కి పెట్టారు. ఆడ పెట్టింటే రాత్రంతా అరుస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు. దేవుడా ఉంటే నన్ను కాపాడువా, దేవుడా ఉంటే నన్ను కాపాడువా, అయ్యా అయ్యా నడుస్తున్నారు. అప్పుడు 2 నర్సులు వాళ్ళు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు. ఎందుకు అరుస్తున్నారు అయ్యా, ఏకాకి ఉన్నాయి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆయన బాధ ఆయనకుంది కాబట్టి అరుస్తూ ఉన్నారు. ఎవరు దగ్గరికి లేకపోలేదు స్థితి. అలాంటి సమయంలో మా భార్య నాకు వెళ్ళిపోకుండా వెళ్ళిపోయింది. నా పక్కలో పోయి పెద్ద ఆయన యశ్ప్రభు నమ్ముకో, యశ్ప్రభు బాగు చేస్తాడా, నెమ్మదిస్తాడు, ఓదార్పునిస్తాడు, అట్లా ఎట్లా అంటే చెప్పింది. కానీ నేను ఎందుకు నేను నమ్ముకోలేను అట్లా ఇట్లా. కానీ నాకు ఎందుకో నేను పడుకులో ఉన్నాను, ఎక్కించినారు కానీ వెళ్ళాలని ప్రేరేపణ మెల్లిగా చేసేసిన. నేను కూడా పోయినా, పోతే వాసన భయంకరంగా ఉంది. అయినా కూడా ఆ పెద్ద చూడలేను నేను పురుగులు పడ్డాయి నిజంగా.
అంత స్మెల్ ఉంది. ఆయన చూసి అదయా నీ పేరు ఏమంటే నా పేరు జయరామ్ అన్నాడు. మరి దేవుడు మీకు ఎన్నో మీరు ఇంతవరకు ప్రయత్నం చేసి ఉంటారు, కానీ దేవుడిని అడుగుతా ఉన్నాను, నువ్వు ఏ దేవుడు కనిపించడు, కానీ ఒక దేవుడు ఉన్నాడు, ఆయన నీ కొరకు నాకు ప్రాణం పెట్టాడు, రక్తాన్ని కార్చినాడు, ఆయన నువ్వు అడిగినావంటే నీ బాధ తీరిపోతుంది, బాగు చేస్తారు మరి అనుకుంటావంటే మేము హిందువులు, నా పేరు జయరాము, నేను ఎట్లయినా కూడా నువ్వు ఏ దేవుడిని నీ సమయంలో ఒకసారి వేసుకురావు అంటే ప్రార్థన చేస్తానంటే సరే అని ప్రార్థన చేసిన తర్వాత వచ్చారు. ప్రార్థన చేసి వచ్చినప్పటి నుంచి నెమ్మదిగా ఉన్నారు, పనుకున్నారు, కానీ అది దేవుడికి మేము డాక్టర్లు పద్ధతి చెక్ చేసి మళ్ళీ ఆయన ఏం చేశారంటే ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళారు సహకరిస్తుంది వల్ల. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే మన దేవుడికి అసాధ్యమైందంటూ ఏం లేదు. అలాగా మనం అసహ్యంగా ఉంటున్నాం కదా. హెజ్కేలు గ్రంథం ప్రకారంగా రక్తంలో పొర్లుతూ ఉంటుంది, చూడటానికి అసహ్యకరంగా ఉంటుంది, మన నాడి సూత్రం పోయలేదని కదా. ఇలాంటి మానవులను రక్తంలో పొర్లుతున్న మానవులను అరికాలు మొదలుపోయిన అన్నిటితో మరి గాయాలతో పచ్చిపుల్లతో ఉన్న మానవుని ప్రభు ఏం చేశారంటే ప్రేమించారు. ఇలా ఆయన ఎవరు పరమందు ఉన్న దేవుడు, అత్యున్నత సింహాసనంపైన ఆసీనుడైన వాడు, భూమి ఆకాశము పట్టజాలన్నటువంటి మహా గొప్ప దేవుడు కదా. అలాంటి దేవుడు మనుషులు చెప్తేనే కదా అయినది. మృగాలు చెప్తే వింటారా, పాములు చెప్తే వింటారా, ఏవి చెప్తే వింటారు? మనుషులే చెప్పాలి. ఆయన దేవుడుగా ఉండే పైన ఆకాశం నుండి ఆశీర్వదించవచ్చు, బాగు చేయొచ్చు కదా. అయితే మనుషులు మార్గం వైపు తిరుగుతూ అరికాలు మొదలుకొని అన్నిటి వరకు స్వస్థత లేని వారుగా, అన్నిటికంటే రోగం పాప కుష్టు కలిగి ఉన్నారు. మరి అలాంటి వారి కోసం దేవాది దేవుడు ఏం చేశారంటే, ఎలాగుంటే నా ప్రజలు, నా బిడ్డలు నాశనం అయిపోతారు, నరకానికి వెళ్తారు, అందరూ పాపము చేశారు, అపరాధులు అయిపోయినారు, అపవాది బానిసలు అయిపోయినారు, దైవోగ్రతకు పాత్రలమై ఉంటుంది అంటారు కదా. అదే పత్రికలో దైవోగ్రతకు పాత్రలమై ఉన్న మనల్ని చూసి ఆయన ఏం చేశాడంటే పిల్లరా, ఆయన చూస్తూ ఉంటూనే ఉండేది, కానీ ఆయన దేవుడు గుర్తు మనం వింటా ఉన్నాం కదా. ఆయన దేవుడు అయినప్పుడు కూడా ఆయన ఏం చేసినాడంటే దాసుని స్వరూపము ధరించుకున్నాడు, రక్త మాంసముల్లో పాలివాడైనాడు. ఆయన పాలివాడై మన కోసము ఆయన దిగి వచ్చాడు. ఎబ్రీ పత్రికలో ఉంటుంది కదా, మాట చదవండి, 7వ అధ్యాయం 26వ వచనం. ఆయన పవిత్రుడు నిర్దోషి అవుతాడు. ఇంకో మాట ఉంటుంది, ఎబ్రీ 2:14లో 2:14 చదవండి తీసి. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా చెప్పచేయుటకును జీవిత కాలమంతయు మరణ భయము చేత దాసత్వమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా వినండి, రక్త మాంసములో పాలివాడైనాడు. అపవాదికి దాసులమైపోయినాం. మరణం భయపడేది ఎవరు ఎక్కువ? పాపం చేసే వాళ్ళు భయపడతారు, పాపం లేని వాడు ధైర్యంగా ఉంటాడు. పోలీసులను చూస్తే ఎవరు భయపడతారు? తప్పు చేసిన వాళ్ళు దొంగలు భయపడతారు, తప్పు లేని వాడు ధైర్యంగా ఎదురుపోతారు. సార్ టైం ఎంత అయింది, ఎక్కడికి వెళ్తున్నా సార్ ధైర్యంగా వెళ్తారు కదా. తప్పు చేసేవాడు ధైర్యంగా ఉంటారు. ఆ విధంగా పాపం చేసేవాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ఉండలేరు, భయపడతారు. ఎవరు దేవుని సన్నిధిలో ధైర్యంగా ఉంటారంటే పాపం లేని వారే. కాబట్టి మన జీవితాల్లో ఒకప్పుడు అలాంటి పాపానికి దాసులైపోయి బానిసలైపోయి అపవాది ఎలాగో చెప్తే అలాగ ఆడుతూ అనేక శరీరేచ్ఛలకు బానిసలైపోయి మరి ఉన్న మన కోసం ఆయన ఏం చేశాడంటే
మనిషిని చెప్తే వింటాడని ఆయన ఏం చేసినంటే రక్త మాంసంలో పాలువాడై ఆయన వచ్చారు. దానికంటే ముందు ఆయన ఎవరు ఆయన ఔన్నత్యం ఎలాంటిది, ఆయన ఎబ్రి 7:26 ప్రకారంగా ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడంట కదా. కాబట్టి ఆయన సర్వాధికారి అయిన దేవుడు, సర్వాధిపతి అయినటువంటి దేవుడు, రాజులకు రాజు, మరి నిత్య జీవమును అబద్ధము ఆడనేరని దేవుడు అని తీర్పు పత్రిక 1-4 వరకు చూడవచ్చు. 9:5 రోమా పత్రిక ప్రకారంగా సర్వాధికారి అయిన దేవుడు. మరి ఇంకా ఆయన 1 తిమోతి 6:15 ప్రకారంగా శ్రీమంతుడు, అద్వితీయుడు, సర్వాధిపతి అయిన రాజు అనే మాటలు ఇవన్నీ చూస్తుంటున్నాం. ఇవన్నీ మనకు తెలుసు. మరి ఎలాంటి దేవుడు ఆయన, మరి ఏ విధంగా మనం ప్రేమించాలంటే ఇలా ఆయన మరి దాసుని స్వరూపము ధరించుకొని రిక్తుడుగా అయిపోయాడు మన కోసం. ఆయన పాపము చేయలేదు, ఏ కపటము ఆయన నోట లేదు, కానీ ఆయన పాపముగా చేయబడ్డాడు అన్నాడు ముందు వాక్యంలో. పాపులు మనము, దుర్మార్గులు మనము, శిక్షకు అర్హులు మనము, దైవ ఉగ్రత మన పైకి రావాల్సింది. అధికారులు మొదలుకొని నన్నెత్తి వరకు గాయపరచబడిన వాళ్ళు, స్వస్థత లేని వారు. అయితే మనము చేసినటువంటి దోషక్రియలు బట్టి మన కాళ్ళల్లో మేకులు రావాలి, మన ప్రక్కలో బల్లెపోటు పొడవబడాలి, మన వీపు నాగటి చాలా వల్లే దునబడాలి, మన ముఖాన ఉమ్మిబడాలి, మన తలకు ముళ్ళకిరీటము, మన కాళ్ళు చేతుల్లో మేకులు కొట్టబడాలి. ఈ శిక్ష మనకు రావాలి. అయితే నా బిడ్డలు భరించలేరని ఆయన ఏం చేశారంటే, ఆయనే మన శిక్ష, మనకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు, తన పైన వేసుకున్నాడు. ఆ శిలువ మన పైన పడుతుండగా ఆయన ఈపునిచ్చాడు. ఆ భూమి మనకు రానంటుగా ఆయన ముఖాన్ని పెట్టాడు. స్వరూపమైన లేకపోకుండా ఆయన కోల్పోయాడు. చిక్కుముక్కు రాతి వల్లే ఆయన ముఖం చెక్కబడిందని చూస్తున్నాం కదా. కాబట్టి సమయంలో పిల్లరా, యెషయా గ్రంథం 53వ అధ్యాయమంతా మనకు తెలుసు ఆయన ఎలాగ అయిపోయినాడు, ఏ విధంగా. కాబట్టి సమయంలో మన జీవితంలో మనం కూడా అపరాధముగా ఉంటుంది, అంధకారంలో ఉంటుంది, చీకటిలో ఉంటుంది. ఈ విధంగా మరి కొలస్సీ పత్రిక ప్రకారంగా 1:12 ఆయన అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనం ఏం చేసినాడు, విడిపించాడు. అదే మొదటి పేతురు పత్రిక 4:9 ప్రకారంగా మరి చీకటిలో ఉన్న మనం ఆశ్చర్యకరమైన తన వెలుగులో విడిపించాడు. అయితే పిల్లల శిక్ష తను తీసుకున్నాడు, మరి శిక్ష నుంచి మనకు విడిపించాడు. ముళ్ళ కిరీటము తనను తీసుకున్నాడు, మనకు జీవ కిరీటము, తన నమ్మిన బిడ్డలకు మహిమ కిరీటము, ఆయన రక్తంలో కడగబడిన వారికి కిరీటాలు ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే కదా. కాబట్టి ఆయన శిలువ ఆయన తీసుకున్నాడు, సింహాసనాన్ని కూడా అనిపించాడు. కాబట్టి తనకంటూ ఏది ఉంచుకోలేదు. సర్వ సృష్టికర్త, సృష్టి అంతా ఆయనది, భూమి ఆకాశం ఆయనది. అలాంటి ఆయన ఈ లోకంలో జన్మించిన స్థలం కూడా లేదు కదా. ఎవరో స్థలంలో ఆయన లాస్ట్కి పాత పెట్టాల్సి వచ్చింది. ఉండడానికి కూడా సొంతం నా చెప్పుకునేకి ఏమి లేదు, రిక్తుడైపోయిన. ఒక సందర్భంలో పన్ను కట్టడానికి కూడా ఆయనకు డబ్బు చెల్లించలేని స్థితి. ఆయన పిల్లరా, మరి ఇలాంటి మహాదేవుడు, శ్రీమంతుడైన దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు, ఆ దేవుడు రిక్తుడైపోయినాడు నీకోసం, నా కోసం. ఇది ఎందుకు ఆయన ఆరాధించాలంటే సమాధి నుంచి మన ప్రాణాన్ని మోచించాలి. మరి కరుణాకటాక్షములతో మనల్ని నింపి ఉంటున్నాడు. కాబట్టి ఎందుకు ఆయన ఆరాధించాలంటే మన పట్ల ఎన్నెన్నో మేలు ఆయన చేశాడు కదా. తన యవ్వన కాలపు రక్తాన్నంతా మన కోసం కాచాడు, తన యవ్వన జీవితాన్ని మన కోసం అర్పించుకున్నాడు. ఆయన మరణించి లేటు ద్వారా మరణము దాస్యంకు ఉన్న మనవులను మరణ బంధకాల నుంచి లేపాడు. ఆయన మరణించి సమాధి చేయబడి పునరుత్థానుడై 3వ దినం లేటు ద్వారా ఆ యొక్క
క్రీస్తుతో కూడా మనల్ని లేపాడు. పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడి ఉన్న మనకు ఇప్పుడు క్రీస్తుతో లేపాడు. కాబట్టి ఇప్పుడు మనకు యేసు క్రీస్తు ద్వారా శాంతి దొరికింది, సమాధానం దొరికింది, క్షమాపణ దొరికింది, నెమ్మది దొరుకుతుంది. ఇంకా ఒకటి ఏంటంటే, ఈరోజు యాత్ర ముగిస్తే నేడే ఆయనతో కూడా ఉంటామనేటువంటి ఒక నిరీక్షణ మనకు ఎవరి ద్వారా దొరికిందంటే యేసు క్రీస్తు ద్వారానే మనకు దొరికింది. కాబట్టి యేసు క్రీస్తు ద్వారా మనకు ఎంతో గొప్ప భాగ్యం దొరికింది. కాబట్టి ఈరోజు ఎందుకు అంటే ఆదివారం ఆయన ఆరాధించాలంటే ఎన్నెన్నో మేలు మన పట్ల చేశారు, ఎన్నెన్నో గొప్ప కార్యాలు మన పట్ల చేశారు. కనుక ఈ సమయంలో అది మన పాత్రలైన మనము దేవుడు మన బతకాల నుంచి మనం నడిపించారు. కాబట్టి ఈ సమయంలో ఆయన మన పట్ల చేసిన మేలు తలపోసుకుంటూ ఆయనకు చెందవలసినటువంటి జిహాఫలాలు ఆయనకి సమర్పించుకుంటూ ఆయన స్తుతించి ఆయన ఆరాధించి కనపడతాం. అటు కృప దేవుడు మనకు దయచేయండి.